ఎట్టకేలకు బాలిక మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు గుర్తించారు. 9 నెలల కిందట మిస్ అయిన బాలికను జమ్ములో గుర్తించారు పోలీసులు. గత నెల 22వ తేదీన మార్చివరంలో బాలిక అదృశ్యమైందంటూ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిస్సింగ్ కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులతో స్పెషల్ టీం కలిసి బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ శ్రీనివాస్ అందిస్తారు. ఇక విజయవాడ నగరంలో సంచలనం సృష్టించినటువంటి ఉమెన్ మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు దాన్ని ఛేదించారు. గత 9 నెలల కిందట మిస్ అయినటువంటి ఏదైతే ఈ ఉమెన్ ఉందో ఈ బాలికని పోలీసులు నిన్న ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అయితే దీనికి గత 9 నెలల నుంచి కూడా బాలిక ఆచూకీ కోసం పెద్ద ఎత్తున పోలీసులు విచారణ చేయడం, దానిలో భాగంగా ఇదంతా కూడా అంటే బాలిక మిస్సింగ్ కేసు అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం, అయితే ఆయన కూడా స్పందించడం, వెంటనే పోలీసులు దాని మీద మరొకసారి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాలిక జమ్ములో ఉన్నట్టు తెలుసుకున్న నేపథ్యంలో బాలికతో పాటు ఆమెతో పాటు ఉన్నటువంటి వ్యక్తిని ఇద్దరిని కూడా ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఎలా మూవ్ చేశారు ఈ కేసుని, ఎలా అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగారు, బాలిక మిస్సింగ్ బాలిక పొజిషన్ ఇప్పుడు ఎలా ఉంది, దీని మీద అంటే బాలిక తల్లిదండ్రులు ఎలా స్పందించారు దీని మీద అనే దాని మీద అడిగి తెలుసుకునేందుకు మాచవరం సిఐ గుండ్రామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా 9 నెలల నుంచి మిస్సింగ్ కంప్లైంట్ని గత 22వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడంతోనే పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారని చెప్పుకోవచ్చు. ఎలా మనకి 28/10/2023న ఈ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు అదృశ్యమైనట్టుగా మనకి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ అయిన తర్వాతన దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. వారిని కొంత దూరం వరకు అంటే హైదరాబాద్ వరకు వెళ్ళడాన్ని మనం ట్రాక్ చేసాం. హైదరాబాద్ వరకు గమనించాం. వాళ్ళని గమనించిన తర్వాత అక్కడ ఒక వీడియో లింక్ అనేది లేకపోవడం కారణంగా అక్కడి నుంచి వాళ్ళు మనకి ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఆ తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కానీ ఏ విధమైనటువంటి సమాచారం ఎలక్ట్రానిక్ డివైస్ ఏది కూడా వాళ్ళు వాడకపోవడం కారణంగా ఈ కేసు ఛేదించడానికి నిజానికి ఇంతకాలం పట్టింది. అది ఈ క్రమంలో మనం అన్ని కోణాల్లోనూ కూడా విచారణ చేయడం అయితే ఆల్రెడీ జరిగింది. అది మన తల్లిదండ్రులకు కూడా అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు మనం చేస్తున్న విషయాలను ప్రతిసారి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫోన్ చేసి వారు ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, వీళ్ళ మిస్సింగ్ కేసు ఉంది, దీని మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వారు కోరటం, ఆ కోరిన పిదప అదే విషయాన్ని మళ్ళీ వారు కూడా మా సిపి గారికి కాల్ చేయటం, సిపి గారు మమ్మల్ని అందరినీ పిలిచి దీనికి ఒక స్పెషల్ టీము మనం పెట్టి మళ్ళీ 0 లెవెల్ నుంచి కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని వారు ఆదేశాలు ఇవ్వటం, ఆ ఆదేశాల మేరకు మేము ఒక టీం ఫామ్ చేయడం, అలాగే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ నేను ఇద్దరం కలిపి ప్రతిరోజు సుమారు 3 నుంచి 4 గంటల పాటు మేము అక్కడ కూర్చొని టెక్నికల్గా, ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఏదైనా ఒక డివైస్ ఏదైనా వాడి లేదా ఎవరితో కాంటాక్ట్లోకి వస్తేనే మనకి జనరల్గా క్లూ లభిస్తుంది, లేదా అదర్వైజ్ మనం పట్టుకోవడం అనేది కొద్దిగా సాధ్యం కాని పని. కానీ ఇందులో ఏంటంటే ప్రతి విషయాన్ని సుమారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారంటే అక్కడ టవర్ డంపులు తెప్పించడం, అట్లా అన్ని రకాలుగా అంటే ప్రతి కోణంలోనూ కూడా ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ప్రతిరోజు చేసిన విషయాలన్నింటినీ కూడా సీనియర్ అధికారులందరికీ కూడా అంటే సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి చెప్పడం, మళ్ళీ వారు మాకు తిరిగి మీరు ఈ కోణంలో వెళ్ళండి, ఇలా వెళ్ళండి వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, తదనుగుణంగా ఆ విధంగా పనిచేయడం. లక్కీగా మనకి జమ్మూలో ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. మళ్ళీ జమ్మూలో ఉన్నప్పుడు గుర్తించినప్పుడు కూడా వెంటనే ఇది కూడా సుమారు మనకి తెలిసిన టైం నుంచి సుమారు 2 గంటల్లో అక్కడ పోలీస్ సహకారంతో ఇక్కడ మా సీనియర్ అధికారులంతా కూడా సీనియర్ ఆఫీసర్స్ అక్కడికి మాట్లాడడం, సిపి గారు, డీసీపీ గారు అక్కడికి మాట్లాడడం, అక్కడ సీనియర్ ఆఫీసర్స్తో కాంటాక్ట్లోకి రావడం, అక్కడ వెంటనే ఇమీడియట్గా టీం పంపించడం, వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇక్కడి నుంచి మేము టీం పంపించడం, ఇవన్నీ కూడా చకచక చాలా ఫాస్ట్గా జరిగాయి. ఎనీహో లాస్ట్ చివరికి మనం వారిని జమ్మూలో గుర్తించి ఈరోజు మార్నింగ్ 5:30కి తీసుకొచ్చాం. అట్లానే ఇప్పుడు వారిద్దరిని కూడా మనం విచారణ జరుగుతోంది.
విచారించిన తర్వాత విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఫర్దర్ స్టెప్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మిస్సింగ్ కేసుగా చూడొచ్చు అంటారా, లేదు అంటే కనుక ఆమె ఉద్దేశపూర్వకంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అనేది అంశాలు అంటే ఏ కోణంలో విచారణ జరుగుతుంది, ఎలా చూడొచ్చు అంటారు? అది ప్రాథమికంగా మనకి ముందు మిస్సింగ్ కేసు, కానీ ఇప్పుడు మనం విచారణలో వచ్చినట్టు అంశాలను బట్టి అది ఎలా టర్న్ అవుతుంది అన్నది నాకు తెలియదు. అది మనం పూర్తిగా మనకి ఆ స్టేట్మెంట్స్ పూర్తిగా వచ్చిన తర్వాత కానీ నేను చెప్పలేను. అంటే బాలికతో పాటు మరో యువకుడు ఉన్నాడు అంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఉద్దేశపూర్వకంగా నిలిపారు, ఇద్దరు మేజర్సా మైనర్సా అనే దాని అంశం ఏమన్నా క్లారిటీ ఉంది? ఇద్దరు మేజర్లే. అంటే ఇన్వెస్టిగేషన్ నేను రివీల్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సందర్భంలో ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందనేది చెప్పడం కరెక్ట్ కాదు. విచారణలోకి వచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం. అంటే ఇందులో ప్రధాన కీలకంగా హైదరాబాద్ తర్వాత కమ్యూనికేట్ కట్ అయిందని చెప్పి అంటున్నారు. సో మరి 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనం జమ్మూలో ఉన్నట్టు ఎలా కమ్యూనికేట్ చేసుకోగలరు, అంటే టెక్నికల్గా ఎలా ముందుకెళ్ళగలిగారు? అదే వాళ్ళు ఫిబ్రవరి ఎండింగ్లో వాళ్ళు ఫోన్ తీసుకోవడం, ఆ తర్వాత ఫోన్ ద్వారా మళ్ళీ కాంటాక్ట్లోకి మార్చి ఏప్రిల్ మళ్ళీ ఈ మధ్యకాలంలో కాంటాక్ట్లోకి రావడం, అలాగే ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్కి ఒక మెసేజ్ అంటే ఒక లొకేషన్ పంపించడం, ఆ లొకేషన్ ఇమీడియట్గా వాళ్ళు మాకు చెప్పడం, మేము బ్యాక్గ్రౌండ్లో ఆ లొకేషన్ మీద ఇంకా మిగిలిన ఇంకా తదితర అంశాల మీద అదంతా ఇన్వెస్టిగేషన్లో భాగం, అవన్నీ రివీల్ చేయకూడదు. మేము బ్యాక్ ఎండ్లో ఫాస్ట్గా స్పందించడం, మేము వర్క్ చేయడం, అలాగే అదర్ నోడల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా మాకు సహకారం అందించడం, ఈ క్రమంలో మనం ఫాస్ట్గా మనం గుర్తించడంతో ఇదంతా జరిగింది. ఇది మొత్తం మీద చూస్తే బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించినటువంటి పోలీసులు ఛేదించినట్టే. పూర్తి స్థాయిలో ఆ బాలికను విచారణ పూర్తయిన తర్వాత పేరెంట్స్కి అప్పచెప్పడంతో పాటు ఈ కథ సుఖాంతమైందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ఇలియాస్తో శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.